నమస్తే. మంత్రి శ్రీధర్ బాబు హాట్ కామెంట్ చేసిండ్రు. ఎవరి మీద చేసిండ్రంటే వివేక్ వెంకటస్వామి, చెన్నూరు ఎమ్మెల్యే, ఆయన కొడుకు పెద్దపల్లి ఎంపీ వంశీ మీద చేసిండు. శ్రీధర్ బాబు మాట్లాడిన మాటలు చూస్తే అసలు వివేక్ వాళ్ళు కాంగ్రెస్లో ఉంటారా అన్నట్లు అనుమానం వచ్చేటట్లు మాట్లాడాను. సరే, గతంలో చాలా హిస్టరీ ఉండొచ్చు, పార్టీలు మారిన హిస్టరీ చాలామందికి ఉంటుంది, వాళ్ళొక్కరికే ఉండదు కదా, చాలామంది రాజకీయ నాయకులకు ఉండొచ్చు. కానీ ఈ మధ్యకాలంలో కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివేక్ ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్. వివేక్ ఫ్యామిలీ అంటే వివేక్ ఆయన కొడుకు మాత్రమే, వాళ్ళ అన్న కాదు, వినోద్ కాదు. వినోద్ వీళ్ళతోనే ఉన్నాడు. మళ్ళీ తర్వాత కాంగ్రెస్, అక్కడ ఉన్న మంత్రి తర్వాత ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఒకటి, ఆయన ఒకటి, ఇట్లా రెండుగా చీలిపోయింది పార్టీ అక్కడ. ఇవన్నీ మాట్లాడకన్నా ముందు మీరు చూసిన సిగ్నల్ టీవీ డిజిటల్, ఇది కూడా సిగ్నల్ మీడియా గ్రూప్దే, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్లో పోతే శ్రీధర్ బాబు ఫస్ట్ ఏమన్నాడో ఆ వీడియో విన్న తర్వాత మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ ఇంక్లూజివ్ పార్టీ. ఇక్కడ ఉన్న మా సత్యం, ఇక్కడ ఉన్న మా డాక్టర్ సత్యనారాయణ, ఈరోజు ఇక్కడ ఉన్న మా లక్ష్మణ్, వీరందరూ ఈ జాతికి సంబంధించిన ప్రముఖమైన నాయకులు. వీరిని ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధమైన వీరికి మర్యాదలు ఇవ్వాలి అని తెలిసిన పార్టీ, తెలిసిన నాయకత్వం ఈ జిల్లాలో ఉంది. మూడో వాడు వచ్చి ఏదో మాట్లాడతారు, ఏదో జరుగుతుందని ఇంకో పార్టీ మాట్లాడి దాంట్లో లబ్ధి పొందాం, రాజకీయ లబ్ధి పొందాం అని ఆలోచన చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ వాడు చేతులు జరిపిపోతా అంటే వాటితో నడుచుకోతారు మరైపోతున్నారు. థ్యాంక్ యూ. శ్రీధర్ బాబు మాట్లాడే మాటల్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటి, పక్కన ఎమ్మెల్యేలను చూపిస్తున్నారు. ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ గారిని కానీ, లేకపోతే డాక్టర్ సత్యనారాయణ, మానకొండూరు, ఉత్తర పక్క చూస్తే సత్యమన్న, వీళ్ళందరినీ చూపించారు. చొప్పదండి ఎమ్మెల్యే వాళ్ళు చూపించి వీళ్ళు ఈ జిల్లాకు సంబంధించిన దళిత సామాజికకు సంబంధించిన ప్రముఖ నాయకులు అన్నారు. వివేక్ ప్రముఖ నాయకుడు కాదా? లేకపోతే వాళ్ళ కొడుకు ఎంపీ వంశీ ప్రముఖ నాయకుడు కాదా? సేమ్ టైం ఎవరో ప్రచారం చేస్తుంటే వాళ్ళతో చేతులు కలిసి పోయి వెళ్ళిపోతారేమో అన్నట్టుగా మాట్లాడిన ఆయన. అసలు ఇదంతా ఎక్కడ పుట్టింది, ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు కాదు, ఇది తరతరాలుగా నడుస్తున్న వ్యవహారం. ఇది అప్పుడప్పుడు కనిపిస్తారు కలిసి, కానీ అది నిజం కాదు, అది అబద్ధం. ఇది నిజం. ఎందుకు అంటే నేను చాలాసార్లు చెప్పిన, శ్రీధర్ బాబును వాళ్ళ మీడియాలో మొత్తం బ్యాన్ చేసి పడేసిండ్రు. ఒక 10 సంవత్సరాలు శ్రీధర్ బాబు కనబడలే, పేపర్లో టీవీల్లో ఎక్కడ ఉండరు. ఎందుకంటే శ్రీధర్ బాబు మనకు పడదు కాబట్టి. ఆయన ప్రెస్ మీట్లు కవర్ చేసేది లేదు, ఆయన ఫోటో కూడా చూపించేది లేదు. ఇక వాళ్ళ ఇంట్లో ఆయనకు చెన్నూరు ఎమ్మెల్యే ఇచ్చిండ్రు. తర్వాత వాళ్ళ కొడుకు ఎంపీ టికెట్ అడిగినప్పుడు మంత్రి పదవి విషయంలో కూడా ఒక ఒప్పందం జరిగింది వాళ్ళకి. మంత్రి పదవులు మేము అడగం, మేము తీసుకోమని. తర్వాత మేమే మంత్రి అని మళ్ళీ ఇప్పుడు పోటీలోకి వచ్చేసారు. రేవంత్ రెడ్డి వర్గంలో చేరిపోయారు వివేక్ వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంబడి ఉన్నారు. ఇక్కడనేమో వీళ్ళంతా ఒరిజినల్ కాంగ్రెస్ లాక్ అయిపోయిండ్రు, వాళ్ళేమో అటు ఇటు తిరిగి వచ్చిన వాళ్ళు లాక్ అయిపోయారు. అంటే తిరిగిండ్రు కూడా, మొత్తం చక్రం తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు, 6 times పార్టీ మారిండ్రు వాళ్ళు అని. కానీ ఏది ఏమైనా ఈయన చేసిన కామెంట్స్ పొమ్మన లేక పొగబెడుతున్నారా అనిపిస్తుంది. వివేక్ వెంకటస్వామికి పొమ్మన లేక పొగబెడుతున్నారా వీళ్ళు? పార్టీలు మారిన చరిత్ర వాళ్ళకే కాదు, రాజకీయ నాయకులకు చాలామందికి ఉంది. వాళ్ళు మాత్రమే ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు? వాళ్ళు మాత్రమే పార్టీ ఎవరితోనూ చేతులు కలిపి పార్టీ వాళ్ళ వెంబడి పోతారా అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన ఇప్పుడు ఏ పార్టీతో లేడు కదా, కాంగ్రెస్లోనే ఉన్నాడు వివేక్ వెంకటస్వామి. ఆయన బీఆర్ఎస్ వాళ్ళు ఆయన ఎంటర్టైన్ చేసే పరిస్థితుల్లో లేరు, బీజేపీ వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేసే పరిస్థితులు లేరు. కాకపోతే డబ్బు ఉన్న రాజకీయ నాయకులకు అందరూ చుట్టాలి అన్నట్టు ఆయన కూడా అన్ని పార్టీల్లో ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఆయన మంత్రి పదవి అడుగుతుండడం ఒకటి. మొన్న సరస్వతి పుష్కరాల్లో కూడా ఎంపీ, పెద్దపల్లి ఎంపీ వంశీని పిలవలేదు. ప్రోటోకాల్ ప్రకారం ఆయన పిలవాలి. ఆయన 7 కాన్స్టిట్యున్సీలకు హెడ్ ఎంపీగా. అందరు ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు, వంశీ మాత్రం అక్కడ లేడు. ఎందుకంటే పిలవలేదు. తర్వాత వాళ్ళ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు, మాల సంఘాలంతా ధర్నాలు చేయడం ఇవన్నీ జరిగినాయి. అయినా సరే ఇప్పటి వరకు దానిపైన కనీసం పార్టీ అధిష్టానం మీన్స్ ఇక్కడున్న పీసీసీ చీఫ్ కానీ
ముఖ్యమంత్రి అని ఎవ్వరు నోరు విప్పి కూడా మాట్లాడాలి. అంటే శ్రీధర్ బాబుకు ఎదురు తిరగాలని ఎవరు అనుకుంటలేరు పార్టీలో. ఎందుకంటే శ్రీధర్ బాబు హైకమాండ్లో నడిపేయగలడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. శ్రీధర్ బాబుకు అవసరమైతే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉందని ఒక ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఎదిరించలేరు శ్రీధర్ బాబుని. వీళ్ళు చేసిన వ్యవహారాలు అట్లే ఉంటాయి. వివేక్ వెంకటస్వామి వాళ్ళ వ్యవహారం కూడా అంత చక్కదనంగా ఏమి ఉండదు. వీళ్ళు ఎక్కడ పోయినా ఏదో ఒక కొమ్ము పట్టుకొని పోతూ ఉంటారు. పార్టీ మనది అని కాకుండా దానిలో ఒక వర్గాన్ని పట్టుకొని తిరుగుతారు. అది వాళ్ళకున్న మైనస్. ఏంటంటే మాకు అన్నీ ఉన్నాయి కదా, అన్ని హంగులు అస్త్రాలు అన్నీ ఉన్నాయి కదా అన్నట్టుగా ఉంటారేమో. కానీ ఒక రాజకీయ నాయకునికి అందరిని కలుపుకోవడం అనేది ఒకటి ఇంపార్టెంట్, ఒక గుణం ఉండాలి. ఇప్పుడు అన్ని పార్టీలు తిరిగి కాంగ్రెస్ పోయిన తర్వాత ఆడ కూడా మనం ఇంకా ఒకటే కొమ్ము పట్టుకొని పోతామంటే ఎవరు సాధించారు కదా. మొదలే కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు చిన్న లీడర్ పెద్ద లీడర్ అందరు లీడర్లే. కార్యకర్త కూడా ఒక లీడర్ లాగా వ్యవహరిస్తారు కాంగ్రెస్లో. అందులో ఉన్న ఒక ప్రజాస్వామ్య వాసననే అది. మిగతా పార్టీలో అట్లా ఉండకపోవచ్చు కానీ కాంగ్రెస్లో అది ఉంటుంది. మీరే డబ్బులున్నాయి కాబట్టి పొలిటీషియన్, మీరే ఏదో ఉంది కాబట్టి పొలిటీషియన్ అనుకునే ఛాన్స్ లేదు. ఇప్పుడు శ్రీధర్ బాబు మాట్లాడిన దానిలో తన వెనుక ఎంత గూఢచారం ఉందో తెలియదు. అంటే ఎందుకట్లా ఆయన అసలు థర్డ్ పార్టీ ఎవరో తెలియదు. దీనిలో ఎవరో మూడో వ్యక్తితో చేతులు కలిపి ఆయన కూడా వెళ్ళిపోతారేమో. అంటే అసలు మూడో వ్యక్తి ఎవరు? మూడో వ్యక్తితో చేతులు కలిపి ఇదంతా చేస్తున్నారా? మూడో వ్యక్తి ఎవరు? రేవంత్ రెడ్డియా? ఎవరు? ఇది చాలా సీరియస్గా చర్చించాల్సిన అంశం ఇది. ఇప్పుడు వాళ్ళైతే బీఆర్ఎస్తోనో బీజేపీతోనో చేతులు కలిపే అవకాశం అయితే ఇప్పుడు లేదు. తర్వాత ఎలక్షన్స్ అప్పుడు ఉంటుందేమో కానీ ఇప్పుడైతే లేదు కదా. మరి ఇప్పుడు మూడో వ్యక్తి ఎవరు చేతులు కలిపింది? రేవంత్ రెడ్డి అయినా? రేవంత్ రెడ్డి దృష్టి పెట్టుకొని మాట్లాడండా? ఎవరిని దృష్టి పెట్టుకొని మాట్లాడండు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీని మీద శ్రీధర్ బాబు ఇప్పుడు వేరే వాళ్ళు చాలా మాటలు మాట్లాడతారు కానీ శ్రీధర్ బాబు కొంచెం అక్యురేట్గా మాట్లాడతారు, కొంచెం విలువల తగ్గ ఉంటాడు. అప్పుడప్పుడు రేవంత్ రెడ్డిగా తిరిగినప్పుడు పాడైపోతుంటాడు కానీ మ్యాక్సిమం ఆయన ఒరిజినల్ అయితే శ్రీధర్ బాబు ఈజ్ ద శ్రీధర్ బాబు అంతే. శ్రీధర్ బాబు ఆడ అన్నాడు అంటే పార్టీలో ఏదో ఉంది చర్చ, ఏదో నిప్పు ఉంది ఏదో పొగుంది అంటారు కదా, అట్లా ఏదో మరి ఏం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావుకు ఆ జిల్లా నుంచి మంత్రి పదవి ఇవ్వాలనేది వీళ్ళందరూ రికమెండ్ చేస్తున్నారు. శ్రీధర్ బాబు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, వీళ్ళందరూ రికమెండ్ చేస్తుంటే ఆయనేమో నాకే కావాలంటున్నాడు వివేక్ వెంకటస్వామి. ఆయన రేవంత్ రెడ్డి నమ్ముకొని ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఇప్పిస్తారు అనుకుంటున్నాడు. అవసరమైతే ఢిల్లీ పోతారు, మల్లికార్జున ఖర్గే గెలుస్తారు, అంకల్ అంటారు, వచ్చేస్తారు. కానీ వీళ్ళేమంటారు అంటే మేము పార్టీలో ఉన్న వాళ్ళము, పొద్దుగాలు వేస్తే పార్టీలో తిరిగిన వాళ్ళము. ప్రేమ్ సాగర్ రావు కూడా పార్టీలో ఉన్నాడే, ఆయన కూడా ప్రతిపక్షంలో పోగానే అటు పోయినాడు కాదు, కాంగ్రెస్నే పట్టుకున్నాడు, కాంగ్రెస్నే ఉన్నాడు అన్నేని. మాలాడలకు ఇవ్వకుండా ఏదో పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళకి ఇస్తారనే చర్చ కాంగ్రెస్ పార్టీలో ఉంది. చాలామంది మంత్రులు వేరే వేరే పార్టీలకి వెళ్ళే వచ్చిన వాళ్ళకే ఇచ్చారు సగానికి పైగా. ఆ సంప్రదాయం కూడా ఉంది ఇక్కడ. పొంగులేటి ఎవరు? కొండ సురేఖ ఎవరు? ఇట్లా చాలామంది వెళ్తారు. జూబల్ కృష్ణారావు ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్, కోమటిరెడ్డి రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్, తుమ్మల నాగేశ్వరరావు ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇంతకుముందు చెప్పిన కదా. ఇట్లా దానిలో ఉన్నది ఆ సిస్టమ్ కాబట్టి బహుశా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అడుగుతున్నాడేమో. కానీ పరిస్థితులు ఏదో చాలా డిఫరెన్స్గా కనిపిస్తున్నాయి. ఆయన పొమ్మని లేక పొగ పెడుతున్నట్టుగా కనిపిస్తుంది సిచ్యువేషన్ చూస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.